హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈజీగా ఒక్క యాపిల్తో ఐస్ క్రీమ్ అండ్ జ్యూస్ చాలా ఈజీగా మీ ఇంట్లో ఉండే ఐటమ్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఎలాగో చూడండి. ముందుగా ఒక యాపిల్ను తీసుకోండి. ఈ యాపిల్ తొక్క మొత్తాన్ని ఈ విధంగా పీల్ చేసుకోండి. తర్వాత దీన్ని నెక్స్ట్ చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుని ఈ స్లైస్ ముక్కలు మొత్తాన్ని పక్కన పెట్టుకోండి. చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కావాలని చాలా మారం చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ యాపిల్ జ్యూస్ లేదా ఐస్ క్రీమ్ అనేది చాలా మంచిదండి. కెమికల్స్ ఏమి లేకుండా ఇంట్లోనే ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి దీంట్లో ఒక 10 బాదం పప్పులని తీసుకోండి. మన ఇంట్లో అందరి ఇంట్లో బాదం పప్పులను ఎలాగో చిన్నపిల్లలు పెడతాం, వాళ్ళు తినరు. అలాంటి వాళ్ళకి బాదం పప్పు ప్రోటీన్ కూడా మనం ఇవ్వడానికి యూజ్ అవుతుంది. చూడండి, మిక్సీ గిన్నెలో ఈ విధంగా బాదం పప్పులు వేసుకుని నెక్స్ట్ యాపిల్ ముక్కలు కట్ చేసుకున్న ముక్కల్ని కూడా ఈ విధంగా వేసుకోండి. ఇంట్లో ఉండే పాలు ఒక 1/2 కప్ తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈ విధంగా గడ్డ కట్టించి ఈ పాలని కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ దీంట్లో ఒక 1/2 కప్పు పంచదారను కూడా వేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా జ్యూస్ అంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. కొంచెంమంది పిల్లలు జ్యూస్ కూడా తాగడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి కూడా బెటరే. చాలామంది పిల్లలు జ్యూస్ కూడా తాగరు. అలాంటప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక బాక్స్లో పెట్టుకొని ఒక ఐస్ క్రీమ్ వలె ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. హెల్తీ, ప్రోటీన్స్ అన్నీ బాగా ఉంటాయి. యాపిల్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి, పిల్లలు తినరు. అలాంటప్పుడు కూడా ఈ జ్యూస్ లేదా ఐస్ చూడండి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుని మిశ్రమం మొత్తాన్ని బాక్స్లో వేసుకుని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 8 అవర్స్ అట్లా ఉంచేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 8 అవర్స్ అట్లా ఉంచేసేయండి. చూడండి, బాదం పప్పుల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలకి చాలామంది పిల్లలు తినరు కాబట్టి బాదం పప్పులు ఈ విధంగా కూడా మీరు పిల్లలకి ఇవ్వచ్చు. చూడండి, 8 అవర్స్ తర్వాత నేను ఈ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఐస్ క్రీమ్ వలె అవుతుందండి. చాలా టేస్ట్ కూడా చాలా 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 యమ్మీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. చూడండి, నెక్స్ట్ నేను దీన్ని ఒక కప్పులో వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఐస్ క్రీమ్ అంటే స్మూత్గా పర్ఫెక్ట్గా బాగుందండి. చాలా బాగుందండి. మీ పిల్లలంటే చాలా బాగా ఇష్టపడతారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.